నమస్కారం. ఈటీవీ లైవ్ సమర్పిస్తున్న సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. దాంపత్య జీవితం సాఫీగా సాగడంలో అయినా, దంపతుల మధ్య అన్యోన్యత, ప్రేమ పెరగడంలో అయినా శృంగార అనేది కీలక పాత్రనే చెప్పాలి. కానీ ఇటీవల పెరిగిపోయిన మోడర్న్ లైఫ్ స్టైల్ అనేది దంపతుల అన్యోన్యతపై తీవ్ర ప్రభావం చూపుతుందనేది వాస్తవం. ముఖ్యంగా రతి క్రీడలో పాల్గొనే దంపతులు తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి. స్త్రీలలో జడత్వం, తరచుగా గొడవలు పడడం, పిల్లలు పుట్టాక సెక్స్ ఇంట్రెస్ట్ లేకపోవడం అనేది ముఖ్యమైన సమస్యలు. మరి ఇలాంటి సమస్యలకి పరిష్కార మార్గాలేంటో ఈరోజు ఎపిసోడ్లో డాక్టర్ సమరం గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, రతిలో జడత్వం ఉన్న స్త్రీలు హస్తప్రయోగం ద్వారా జడత్వాన్ని వదిలించుకోవచ్చంటారా? జడత్వం అంటే వాళ్ళకి సెక్స్ మీద ఏ రకమైన ఆసక్తి లేదు అంటే ఫ్రిజిడిటీ అంటాం మనం. సెక్స్లో ఆసక్తి లేదు, భర్త కోసం వాళ్ళు పడుకుంటారు అంతే. వాళ్ళకి ఏ రకమైన థ్రిల్ పొందరు. జడత్వం అనేది పాల్గొంటారు సెక్స్లో. రామ్మ అంటే వస్తారు, చేసుకున్నది సరే అంటారు. కానీ ఏ రకమైన థ్రిల్లు, ఏ రకమైన అనుభూతి, జనరల్గా సెక్స్ అంటే మంచి కిక్ ఇచ్చేయండి, మధురమైన అనుభూతి కదా. అనుభూతి ఉండదు వాళ్ళకి. నీకేం అనిపించండి? నాకేం అనిపించలేదే. ఎలా ఉంది? ఏం లేదే, అసలు ఏమీ లేదు, ఏ అనుభూతులే అంటారు వీళ్ళు ఈ రతిలో అనుభూతి. ఎందుకంటే వాళ్ళకి ఆ దాని మీద మనసు కలగదు, కావాలని అనిపించదు, ఏం ఉండదు అసలు. కేవలం భర్త కోసం వాళ్ళు ఒళ్ళు అప్పగిస్తారంతే. ఏనాడు అందులో ఎటువంటి థ్రిల్నిచ్చేటువంటి అనుభూతి పొందరు. ఇలాంటి కేసుల్లో మరి వాళ్ళకి మారాలని మనసుతో ఉంటే తప్పకుండా వాళ్ళు దానిలో థ్రిల్ పొందుతారు. ఎందుకు ఇలాదే ఎరుగుతారు వాళ్ళు? చిన్నప్పటి నుంచి ఆడపిల్ల సెక్స్ మీద ఇంట్రెస్ట్ చూపకూడదు, సెక్స్ గురించి మాట్లాడకూడదు, సెక్స్ గురించి చదవకూడదు. ఎప్పుడైనా ఏ అమ్మాయినా చిన్నతనం ఒక 14 ఏళ్ళు 15 ఏళ్ళ అమ్మాయి ఏదో సెక్స్ కబుర్లో లేదా ఆడవాళ్ళ మగవాళ్ళ మధ్య అనుబంధం గురించి మాట్లాడు, సిగ్గు లేదు నీకు సెక్స్ మాట్లాడడానికి? నువ్వు ఆడపిల్లవి అంటే ఆడపిల్లని సెక్స్ మాట్లాడకూడదని ఒక మైండ్ సెట్ని డెవలప్ చేసేస్తారు. ఇంకా వాళ్ళ అనుభూతులన్నింటిలో కూడాను అలా కలిగితే తప్పనమాట. నేను నాలో సెక్స్ ఫీలింగ్స్ రాకూడదనమాట. వయసు రీత్యా వస్తుండే అనుభూతుల్ని చంపేస్తారు. అందుకే చాలామంది ఆడపిల్లలు ఏమీ లేకుంటారు. వాళ్ళు అలా చంపుకోవడం వల్ల ఏమిటవుతుంది? పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయితే ఏం లేకుండా ఊరికనే ఆ పక్కన వాళ్ళకి పడుంటారు. వాళ్ళన్న ఒకటే, వాళ్ళు పడుకున్న ఒకటే, ఒక రబ్బర్ బొమ్మ పడుకున్న ఒకటే. అంచేత ఇలాంటి వాళ్ళు నేను మారాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కొద్దిగా ఫ్యాంటసైజ్ చేసుకుంటూ, వాళ్ళ హస్బెండ్ అనండి, ఇంకోళ్ళు కానండి, వాళ్ళు ఇష్టమైన వాళ్ళు హస్బెండ్ అయితే హస్బెండ్ అయినా సరే ఊహించుకుంటూ వాళ్ళ జెనిటల్ ఏరియా క్లైటోరిస్ స్టిమ్యులేట్ చేయడము, అలాగే జీస్టమ్ స్టిమ్యులేట్ చేయడము, అలా అనుకుంటూ ఊహించుకుంటూ ఆ ఫ్యాంటసీస్లో వాళ్ళు అస్తమయం చేసుకుంటే దానివల్ల వాళ్ళు కొద్ది రోజులకైనా సరే వాళ్ళలో మార్పు వస్తుంది. అంచేత రతిలో ఏ రకమైన అనుభూతులు లేని వాళ్ళు, అంటే రతిలో జడత్వానండి, ఫిజిట్ అనండి, ఈ రకంగా ఎవరి మట్టుకు వాళ్ళ మైండ్ సెట్ని మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఆ ఇమాజినేషన్ థెరపీ ద్వారా వాళ్ళల్లో ఒక రకమైన అనుభూతుల్ని కలిగించేట్లయితే తప్పకుండా మారాలని మాత్రం ఉండాలి వాళ్ళకి ఖచ్చితంగా. నేను సెక్స్ని కోల్పోతున్నాను, ఇంతకాలం తెలియకుండా మనసుని చంపేసుకున్నాను, నా మనసు చచ్చిపోయింది నాకు తెలియకుండా, వాళ్ళు చంపేశారు నన్ను, మా అమ్మ నాన్న చంపేశారు, మా పెద్దవాళ్ళు చంపేశారు నా మనసుని, అందరిలాగే నేను ఒక థ్రిల్ పొందాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ హస్తప్రయోగం ద్వారా ఆడపిల్లలు వాళ్ళు మారగలుగుతారు. డాక్టర్ గారు, తరచుగా గొడవలు పడే భార్యాభర్తల మధ్య సెక్స్ లేకపోవడమే కారణం అంటారా? సెక్స్కి గొడవకి చాలా సంబంధం ఉందండి. గొడవలు ఉన్నాకోనండి, ఎక్కడ సెక్స్గా వాళ్ళ దానికి అనుబంధం ఉంటుందండి? నచ్చదు కదా, ఒకరికి నచ్చరు కదా. ఎంత మంచి మొగాడైనా సరే, ఎంత మంచి ఆ భార్య అయినా సరే ఎలా కలుస్తాయి? మనసు గొడవ పుడుతున్న మనసు ఎలా కలుగుతాయి? ఇప్పుడు ఒకరి దగ్గర వాళ్ళంటే ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి, ఆప్యాయత ఉండాలి, అనుబంధం ఉండాలి. అవే లేకుండా ఊరికే ఉంటే ఉండదు. అంటే నిత్యం గొడవలు పడే కుటుంబాల్లో వాళ్ళు ఏ రకంగా భార్య కానీ భర్త కానీ ఏ రకంగా సెక్స్లో అనుభూతి పొందరు. కలహాల కాపురంలో సెక్స్కి సంబంధించిన అనుభూతులు ఉండవు.
అదే కలహాల కుటుంబంలో ఆ కలహాలను తొలగించుకోవాలి. తొలగిస్తేనే జీవితంలో ఆనందం పొందారు. చక్కని జీవితాన్ని వాళ్ళు కోల్పోతారండి. నిజమైన రెండు మనసులు కలిసి, రెండు మనుషులు ఒకటై వాళ్ళు దాంట్లో అనుభూతి అంతగా మించే సుఖం ఇంకేముందండి. కానీ అది గుర్తించకుండా ఇగో కాంప్లెక్స్, నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే కరెక్టు, ఆయన ఎందుకు అలా అనాలి అనుకుంటూ ఇద్దరు అలా అనుకుంటూ ఉంటే ఏముంటుంది? గొడవ కాకపోతే అది ఎక్కడో చోట ఒకడు తగ్గాలి. సర్దుబాటు ధోరణి కావాలి. సర్దుబాటు ధోరణి ఉన్నట్లయితే మీ జీవితంలో హాయిగా ఉంటారు, సెక్స్ లైఫ్లో కూడా అనుభూతి ఉంటారు. ఏదైతే చక్కని అనుభూతి జీవితానికి మంచి కిక్కిచ్చి మా హాయిని కలిగిస్తుందో ఆ జీవితాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. డాక్టర్ గారు, టీనేజ్ అమ్మాయిల్లో అబ్బాయిల్లో సెక్సువల్ డిజైర్ ఉంటుందా ఉండదా? తప్పకుండా ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. అయితే సెక్షువల్ డిజైర్ ఉందని వాళ్ళకి తెలియపోవచ్చు. అది తెలియపోవచ్చు. ఫ్రాయిడ్ చెప్తాడండి, కామం అనేది పుట్టిన దగ్గర నుంచి ఉంటుంది. అది ఒక న్యాచురల్ ఇన్స్టింక్ట్. ఎలా అయితే పుట్టిన తర్వాత మనకు ఆకలి ఎలా ఉంటుందో, పుట్టిన దగ్గర నుంచి నిద్ర ఎలా ఉంటుందో, పుట్టిన దగ్గర నుంచి కామం అనేది కూడా ఉంటుంది అంటాడు. దిస్ ఫ్రాయిడ్ థియరీ. ఫ్రాయిడ్ థియరీ ప్రకారంగా ఇది మాత్రం వాడు మొట్టమొదటి ఏమంటాడంటే ఓరల్ ఫేజ్ అంటాడు. కామానికి ఓరల్ ఫేజ్. తల్లి రొమ్ము పట్టుకుని ఆ పాలు తాగడంలో బిడ్డ ఒక రకమైన చక్కని అనుభూతి పొందుతుంది. మీరు చూడండి, పిల్ల పాలు తాగుతుంది, ఒకసారి ఇళ్ళని హీ తల్లి మొక్క హీ అని నవ్వుతుంది. ఆ పిల్లాడు కానీ పిల్ల కానీ ఆ వాళ్ళలో ఉన్న కామం ఉన్నది, ఆ సెక్షువల్ ఇన్స్టింక్ట్ అనేది ఆ రకంగా అనుభూతికి కారణము అంటాడు. దట్ ఈస్ కాల్డ్ ఓరల్ ఫేజ్. ఓరల్ ఫేజ్ అయిపోయాక నిదానంగా యానల్ ఫేజ్ అంటాడు. యానల్ ఫేజ్ కొన్ని ఒక ఏడాది రెండేళ్ళాక వాళ్ళు నుంచుని ఒకటి గళ్ళం రెండు గళ్ళు చూస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు, పాస్ పోసేస్తూ ఈ అనుగుతుంటారు. అంటే చివళ్ళు అక్కడ యానల్ ఫేజ్. కొంత వయసు వచ్చిన తర్వాత చిన్నపిల్లలు ఆడపిల్లగా మగపిల్లగా జెనిటల్ దగ్గర చేతులు పెట్టేసి అక్కడ స్టిమ్యులేట్ చేసుకుంటూ అక్కడి నుంచి కాస్త ఎంజాయ్ చేస్తుంటాడు. దాన్ని జెనిటల్ ఫేజ్ అంటాడు. ఓరల్ ఫేజ్, యానల్ ఫేజ్, ఫారిక్ ఫేజ్. అది అయిపోయిన తర్వాత లేటెంట్ ఫేజ్ అంటారు. లేటెంట్ కొంతకాలం ఏం ఉండదు, అలా నిదానంగా వస్తుంది. ఇక టీనేజ్ వచ్చిన తర్వాత జెనిటేలియా దగ్గర మగవాడు పురుషాంగాన్ని పట్టుకుని ఆ స్త్రీ ఏమో తన జెనిటల్ పట్టుకుని ఒక రకమైన అనుభూతిని పొందుతుంది. జెనిటల్ ఫేజ్ అంటారు. వీటన్నిటికీ లోపల ఇన్స్టింక్ట్, ఏ ఇన్స్టింక్ట్? సెక్షువల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది. అయితే అది సెక్షువల్ ఇన్స్టింక్ట్ అని వాళ్ళు అనుకోరు, గుర్తించరు, ఏం చేయరు. జస్ట్ అది జరిగిపోతుంది, పాస్ ఆన్. అంతర్లీనంగా సబ్కాన్షియస్ జరుగుతుంటుంది. ఒక టీనేజ్ వచ్చాక ఒక అబ్బాయి ఒక అమ్మాయి స్నేహం చేస్తుంటే వాళ్ళు మామూలుగానే స్నేహం చేస్తుంటారు. వాళ్ళ మధ్య ఏ రకమైన కామపరమైన కోరిక ఉండకపోవచ్చు, ఏం ఉండకపోవచ్చు. కానీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి స్నేహంగా ఉన్నారంటే స్నేహానికి వెనకాత సబ్కాన్షియస్గా సెక్షువల్ ఇన్స్టింక్ట్ ఉండడమే కారణము అంటారు. తల్లి రూము పట్టుకుని బిడ్డ పాలు తాగుతుండడంలో ఏ రకంగా అయితే ఓరల్ ఫేజ్లో ఇన్స్టింక్ట్ ఉందన్నాడో ఆ రంగానే ఇక్కడ కూడా ఒక ఆడపిల్ల ముప్పిల్లాడు ఇద్దరు కూడా స్నేహంగా ఉండడానికి, అది కామం కాదకుండేది, ఆ స్నేహంగా ఉండన్న ఖాతాలో కూడా ఒక రకమైన సెక్షువల్ ఇన్స్టింక్ట్ ఉంది అని చెప్తాడు ఫ్రాయిడ్. ఇదేంటి నాన్ సెన్స్ ఇలాంటి థియరీ అంటారు. కానీ మనం ఆలోచిస్తే సబ్కాన్షియస్గా అంతర్లీనంగా అది ఉండబట్టే ఈ సృష్టి ఉంది. అది లేకపోతే సృష్టి లేదు. ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోరు, ఒక స్త్రీ పురుషుడు పెళ్లి చేసుకోరు, ఈ సంతానం ఉండదు, ఏముండదు. అందుకని అది ఆ రంగా ఉంటుంది. అబ్బాయి అమ్మాయి కూడా ఉంటుంది. కానీ అది స్నేహపూర్వక స్నేహం. ఆ స్నేహానికి మూలం ఎలా సెంటిమెంట్ తల్లి దగ్గర పాలు తాగుతుంటే ఏ రంగా అయితే సెక్షువల్ ఇన్స్టింక్ట్ అని ఫ్రాయిడ్ అన్నాడో, ఇక్కడ స్నేహం అనే కాతల అది ఉంది అని అంటారు. అంతే టీనేజ్ బాయ్స్ గర్ల్స్ మధ్య కూడా సెక్షువల్గా కొంత అట్రాక్షన్ ఉంటుంది. అదే ఇంకొంచెం పెద్ద యంగ్ అడల్ట్ అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య పెళ్లి చేసుకోవడం కానీ అట్రాక్షన్ కానీ మూలం అవుతుంది. డాక్టర్ గారు, ఒకరిద్దరు పిల్లలు కలిగిన స్త్రీల్లో కామం తగ్గిపోవడానికి కారణం ఏంటి? కామం తగ్గిపోవడం కాదండి, అది ఏం జరుగుతుందంటే డైవర్షన్. కామం ఉంటుంది, కానీ పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల పెంపకం మీద, ఇంటి పనుల మీద వాళ్ళకి ఒక బాధ్యత ఏర్పడుతుంది. పిల్లల్ని పెంచాలి, వాళ్ళకి తిండి పెట్టాలి, వాళ్ళ మంచి చూసుకోవాలి, ఏం జబ్బులు వస్తున్న జబ్బులు చూసుకోవాలి, ఎందుకు చేయగల తనకి దాంతో మనసంతా ఆ పిల్లల పెంపకం మీద, ఇంటి వ్యవహారాల మీద మనసు లగ్నం అవుతుంది. ఎప్పుడైతే
ఇంకో పని మీద మనసు డైవర్ట్ అయిపోయిందో సెక్షువల్గా ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఆ ఇంట్రెస్ట్ తగ్గకుండా కామం తగ్గిపోవడం కాదు, డైవర్ట్ అయింది. ఆడు మైండ్ సెట్ డైవర్ట్ అయింది అంటాం. ఈ రోజుల్లో అందరూ ఇద్దరు పిల్లలు ఉంటున్నారు కదా, ఇద్దరు పిల్లలు ఎదిగిపోయిన తర్వాత వాళ్ళకి ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చేసారు కదా, వీళ్ళకి మళ్ళీ సెక్స్ మామూలుగా వస్తుంది. భర్త నాకు సెక్స్ కావాలి, నాకు కావాలి నేనేం కోరుతున్నాను, ఇంతగా నేను కోరేది ఆ మాత్రం కూడా నువ్వు నా దగ్గర రావా అంటుంది భార్య భర్త. నేను ఇంకెందుకు ఏం కోరాను, నేనేమో నగలు కోరానా బట్టలు కోరానా, నేను జస్ట్ మన ఇద్దరి మధ్య చక్కగా సెక్స్ కాంటాక్ట్ నాకు కోరుకుంటున్నాను, నువ్వు నేను కలిసి తిరగాలనుకుంటున్నాను కాక నువ్వు నన్ను ఎక్కడ తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను, ఈ మాత్రం కూడా ఇంతకంటే నేనేం కోరట్లేదే అంటుంది భార్య భర్తతో. అంటే ఏంటింది, ఆవిడలో మళ్ళీ ఆ సెక్షువల్ ఇన్స్టింక్ట్ మళ్ళీ యాక్షన్లోకి వచ్చిందన్నమాట. అంచేత అంతకంటే నీకేం కాదు, వాళ్ళు ఉంటుంది, ఎక్కడ పోదు, ఓన్లీ ఇంకో డైవర్షన్ డిస్టార్షన్, దట్ ఈ ఓన్లీ డిస్టార్షన్, అంతేగాని ఇంకేం కాదు. డాక్టర్ గారు, లేటు వయసులో దంపతుల మధ్య అనుబంధం ఎక్కువ అవుతుంది, ఎందుకని? లేట్ వయసులో అండి, మామూలుగా మంచి ఏజ్లో ఉన్నాడు, మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడు ఏంటి వాళ్ళకి వేరే పనులు ఉంటాయి, ఫ్రెండ్స్ ఉంటారు, రకరకాల వ్యవహారాలు ఉంటారు, ఇన్నిట్లోనూ వాళ్ళు నిమ్మగ్నమే ఉంటారు. కొంత వయసు వచ్చాక అవన్నీ తగ్గుతాయి. తగ్గిపోవడమే కాదు, వాళ్ళకి ఏం పోతారు, అంత పిల్లలు ఉంటారు, పిల్లలు ఉంటే పిల్లలతో అనుబంధాలు ఇవన్నీ ఉంటాయి. కొద్దిగా లేట్ వయసు వచ్చాకల పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోతారు, వెళ్ళిపోతారు, ఇంకెవరు దాని వెళ్ళిపోతారు, మిగిలిన ఇద్దరే. అంతవరకు పిల్లలతో ఉన్నారు, పిల్లల మధ్య వీళ్ళకి తిరిగిట్లాగు. ఎప్పుడు ఇద్దరే ఉన్నారు అనుకోండి, పిల్లలతో ఉన్న అటాచ్మెంటు అవన్నీ లేకపోయేకల్లా సంథింగ్ ఏదో ల్యాకింగ్ అనిపిస్తుంది. అప్పుడు దాన్ని భార్య మీద కానీ భర్త మీద కానీ డైవర్ట్ చేసుకుంటారు. పైగా ఒక రకమైన ఏదో వ్యాక్యూమ్, జీవితంలో ఒక వ్యాక్యూమ్ వచ్చింది అనిపిస్తుంది. ఆ వ్యాక్యూమ్ అనేది భార్యాభర్తల అనుబంధంతో ఫుల్ఫిల్ చేయాలనిపిస్తుంది. అంచేత ఆ వ్యాక్యూమ్ని ఫిల్అప్ చేయాలంటే ఈ ఎమోషనల్ అటాచ్మెంట్ దాన్ని ఫుల్ఫిల్ చేస్తుంది. అంచేత వృద్ధాప్యంలో భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. నీకు నేను, నాకు నువ్వు, అంతవరకు అలా అనిపించదు. అప్పుడు తెలిసి వస్తుంది, నువ్వు లేనిది నేను లేను, నేను లేనిది నువ్వు లేవని అనుబంధం వస్తుంది. ఎమోషనల్ అటాచ్మెంట్ మాత్రం తప్పకుండా పెరుగుతుంది. దానికి అనేకమైన కారణాలు దానికి జోడవుతాయి. కానీ ఎనీహో ఏ ఏజ్లో ఆ ఇద్దరి మధ్య అనుబంధాలు ఎక్కువ. డాక్టర్ గారు, స్త్రీలో కానీ పురుషుల్లో కానీ ఎప్పటి వరకు సెక్స్ సామర్థ్యం ఉంటుంది? స్త్రీలలో కానీ పురుషులు కానీ లైఫ్ వాళ్ళ చివరి క్షణం వరకు ఉంటుందండి. అంటే తరచుగానా అనేది కాదు, సెక్స్లో పాల్గొనేటువంటి సామర్థ్యం మాత్రం 80 వచ్చినా 90 వచ్చినా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మామూలుగా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడులాగా రోజు పాల్గొనే శక్తి లేకపోవచ్చు, కానీ వన్స్ ఇన్ వేలు 20 రోజులకో నెల రోజులకో పాల్గొనే శక్తి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మనసు కలగాలే కానీ ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే సెక్స్లో పాల్గొనగలరు, పాల్గొంటారు కూడా. ఇప్పుడు రోజుల్లో మోడర్న్ ఏజ్లో చాలామంది హెల్త్ చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి జబ్బులు వస్తే వెంటనే మందులు ఆడుకుంటున్నారు, ఆరోగ్యం చక్కగా చూసుకుంటున్నారు, మంచి ఆహారం తీసుకుంటున్నారు, మంచి అలవాట్లు కలిగి ఉంటున్నారు. అంచేత వాళ్ళకి సెక్స్ సామర్థ్యం 80 వచ్చినా 90 వచ్చినా ఉంటుంది. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఉంటుంది, చక్కగా ఉంటుంది. మంచి ఆరోగ్యం ఉన్న చోట మంచి సెక్స్ ఉంటుంది, ఉండి తీరుతుంది కూడా అనమాట. అంచేత వాళ్ళ ఆరోగ్య సూత్రాలు పాటించడం, మంచి ఆహారం తీసుకోవడం, మానసిక ప్రశాంతం కారణం. ఎంత వయసు 70 వచ్చినా 80 వచ్చినా 90 వచ్చినా ఉంటుంది. డాక్టర్ గారు, మెనోపాజ్ వచ్చిన తర్వాత కూడా గర్భం వచ్చే అవకాశం ఉందంటారా? మెనోపాజ్ వచ్చిన తర్వాత కూడా గర్భం వచ్చే అవకాశం అంటే మామూలుగా ఉండదండి. ఎందుకంటే వాళ్ళ అన్నం విడుదల ఉండదు కనుక. ఇటీవల కాలంలో వైద్య శాస్త్రంలో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఏంటి ప్రయోగాలంటే, మెనోపాజ్ వచ్చిన తర్వాత కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ బాగా ఎక్కువ ఇచ్చి ఆమెలో ఉన్న వాటిని కొద్దిపాటిదాన్ని దాన్ని యాక్టివేట్ చేసి అన్నం విడుదల చేయడం. ఆ విడుదల అన్నం బయటకు తీసి ఇక్సిమిద ద్వారా వీర్యకణంతో కలయిక చేసి అలా మందులు వాడుతూ ఆ తీసుకెళ్ళి గర్భాశయం పెట్టి ఆమె గర్భాశయం పెట్టి ఆవిడకి ఆ పిండం పెరిగేసి, అంతే మందుల ద్వారా ఈశాన్య హార్మోన్ల ద్వారా మెనోపాజ్ స్త్రీకి గర్భచర్య చేయడం, కాన్పుచేయడం చేయడం, ఒక బిడ్డ కనెక్ట్ చేయడం వేరే చెప్పాలంటే ఎక్స్పెరిమెంట్స్ అనమాట. బట్ ఈ మెడికల్ సైన్స్ ఆ విషయంలో సక్సెస్ అయింది చెప్పచ్చు. ముందే అలాగే చేయడానికి ఒకసారి కేవలం డాక్టర్ పర్యవేక్షణలో మా ల్యాబొరేటరీలో మందులు ఇవ్వడం ద్వారా జరుగుతుంది తప్ప ఇంకేం కాదు. మామూలుగా రాదు. కేవలం సైంటిఫిక్గా ప్రయోగాల్లో మాత్రం చేయడం వీలు. డాక్టర్ గారు,
వయసులో ఉన్నవారు వయాగ్రా వంటివి వాడితే సెక్స్ పవర్ పెరుగుతుందంటారా? సెక్స్ కోరిక పెరగడానికి వయాగ్రా పనిచేయదు కానండి, సెక్స్ స్టామినా పెరగడానికి వయాగ్రా ఉపయోగపడుతుంది. అయితే కొంతమందికి సైకలాజికల్గా నాకేదో సెక్స్ వీక్నెస్ అనుకొని అలా డల్గా ఉంటారు వాళ్ళు. అలాంటి కేసుల్లో వయాగ్రా వేసుకుంటే నేను వయాగ్రా వేసుకున్నాను, నేను మంచి తగ్గ తయారు అనుకుంటాడు వాడు. అనుకొని వయాగ్రా వేసుకుని ఆ మైండ్ సెట్ని ఏం చేస్తారంటే ఆ సెక్స్ పరంగా సెక్స్ చేసి వాడు తగ్గ చేస్తాడు. కానీ అది పనిచేసి వయాగ్రాగా పనిచేసేది మనం. ఎప్పుడైతే నేను వయాగ్రా వేసుకున్నాను, నేను ఇప్పుడు విరగదీసేస్తాను అనుకున్నాను అనుకోండి, బ్రెయిన్లో ఆ ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటాం. ఏంటవి? డోపమిన్, సెరటోనిన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్. ఈ హార్మోన్స్ యాక్షన్లోకి వచ్చేస్తాయి. మైండ్ యొక్క యాక్షన్ ఎలా ఉంటుంది అంటే మన ఆలోచనలు చక్కగా పాజిటివ్గా ఉంటాయండి హార్మోన్స్. అంచేత నేను ఐ కెన్ డూ, నేను వయాగ్రా తీసుకున్నాను, నేను ఇవాళ బలే చేస్తాను అంటే నేను చేసేస్తాను. అలా కాకుండా కొంతమందికి మాత్రం యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు కూడా పురుషాంగంలో అక్కడ కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. సైక్లిక్ గోనోసిన్ మోనోఫాస్ఫేట్ ఒక ఎంజైమ్ అంగం చక్కగా గట్టిపడడం తోడ్పడుతుంది. కానీ దాని పక్కనే దానికి శత్రువు ఉంటుంది, PDE5 ఎంజైమ్. ఈ PDE5 ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఈ సైక్లిక్ గోనోసిన్ మోనోఫాస్ఫేట్ని అణగొడుతుంది, అంటే అంగం సరిగ్గా గట్టిపడుతుంది. ఎప్పుడైతే వయాగ్రా వాడతాం ఈ PDE5 ఇన్హిబిటార్స్ అంటాం ఈ ట్యాబ్లెట్స్ని. ఇది ఎప్పుడైగానే ఏదైతే శత్రువు ఉందే అంగం గట్టిపడకుండా నిరోధించింది ఆ ఎంజైమ్ని అణగొడితే ఇవి చక్కగా అంగం గట్టిపడుతుంది. ఆ రకంగా కొంతమందికి ఉంది. అలాంటి కోసం ఎవరిదైతే మనిషి హుషారుగా ఉన్నా ఏ లేకపోయినా, ఏ రకంగా డిప్రెసివ్ లుక్ లేకపోయినా, ఏ లేకపోయినా సరే, అలాంటి కేసులో మాత్రం నిజంగా డిఫెక్ట్ ఉంటే మాత్రం ఈ PDE5 ఇన్హిబిటార్స్ అంటే సిల్నాఫిల్ కానీ టాడాల్ఫిల్ కానీ వయాగ్రా మందు, వీటిని ఈ సిల్నాఫిల్ని వయాగ్రా అంటాం, ఒక కంపెనీ పేరు ఇది. ఈ మందులను వేసుకుంటే మాత్రం తప్పకుండా వాళ్ళల్లో చక్కగా ఆ సెక్స్ సామర్థ్యం వస్తుంది, తగ్గ చేస్తారు. డాక్టర్ గారు ఒకరి విధంగా అడుగుతున్నారండి. నా వయసు 19 సంవత్సరాలు, ఇంకా పెళ్లి కాలేదు. పుష్పోతి అయినప్పటి నుంచి తిరిగి బహిష్టు కాలేదు. పెళ్ళైతే పిల్లలు పుడతారా పుట్టరా, నేను పెళ్లి చేసుకోవచ్చా అంటూ అడుగుతున్నారు. పుష్పోతి అయిన తగ్గించి మళ్ళీ బహిష్టు రాలేదంటే సంథింగ్ డిఫెక్ట్ ఇస్ దేర్. అంచేత ముందు ఆ డిఫెక్ట్ని కరెక్ట్ చేయాలి. పెళ్ళైంది మాత్రం పిల్లలు పడడానికి అవకాశం లేదు. పుష్పోతి నుంచి ఎందుకు వెళ్ళిపోయి రావట్లేదని హార్మోన్ డిఫెక్ట్ ఉందన్నమాట. ఓవరీ సరిగ్గా లేవు అక్కడ, లేదా గర్భాశయం సరిగ్గా లేదు, సమ్ పార్టీ ఇస్ దేర్. అంచేత ఆవిడకి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడం, హార్మోన్ టెస్ట్ చేయడం చూసి చేస్తే అప్పుడు పుట్టడానికి అవకాశం ఉంది. అంతేగా ఇప్పుడు ఈ రకంగా మాత్రం ఈ పరిస్థితులు మాత్రం పిల్లలు పుట్టే అవకాశం ఉండదు పెళ్ళి అయినప్పుడు. డాక్టర్ గారు ఒకరి విధంగా అడుగుతున్నారండి. ఒకసారి అనుకోకుండా మా ఊర్లో అమ్మాయి దగ్గరికి పోయాను. ఆమెతో సెక్స్లో పాల్గొనలేదు, కానీ కౌలించుకోవడాలు, ముద్దులు పెట్టుకోవడాలు పూర్తిగా చేశాను. ఇద్దరం పూర్తిగా దుస్తులు తొలగించి కౌగిలించుకుని చాలాసేపు పడుకున్నాము. నేను సెక్స్ చేయడానికి భయపడ్డంతో ఆమె హస్తప్రయోగం చేసి వీర్యం పోగొట్టింది. అప్పుడు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. కానీ ఇప్పుడు భయం మొదలైంది. ఆమెను ముద్దులు పెట్టుకోవడం వల్ల, కౌగిలించుకోవడం వల్ల ఎయిడ్స్ వచ్చే ప్రమాదం ఉందా? అనుక్షణం ఇదే ఆలోచన కలుగుతోంది. తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. సెక్స్లో పాల్గొనకుండా కేవలం ముద్దులు, కౌగిలింతలు, ఆమె చేతి చేసిన హస్తప్రయోగం వల్ల ఎయిడ్స్ రాదు. సెక్స్ చేస్తేనే యోనిలోకి అంగప్రవేశం జరిగి స్ట్రోక్స్ ఇస్తేనే వస్తుంది, కానీ ఇంకో రకంగా రాదు. అంచేత ఏ రకం భయం అవసరం లేదు. డాక్టర్ గారు ఒకరి విధంగా అడుగుతున్నారండి. నా వయసు 65 సంవత్సరాలు, ఆరోగ్యంగానే ఉంటాను. నా వయసు వాళ్ళు చాలామంది ఇప్పటికీ సెక్స్లో డౌన్ అయ్యారు. నేను మాత్రం 3-4 రోజులకు ఒకసారి సెక్స్లో పాల్గొంటాను. ఇంట్లో వారానికి 2 సార్లే పాల్గొంటే బయట స్త్రీతో వరుసగా రోజు పాల్గొనడమే కాకుండా ఒక్కోసారి రోజుకి 2-3 సార్లు కూడా సెక్స్లో పాల్గొంటాను. అనుకోకుండా వస్తున్న ఇటువంటి అదనపు శక్తి నన్ను త్వరగా నాశనం చేస్తుందా? నేను చేస్తున్న పని తప్పే అయినా సెక్స్ గురించి వివరణ ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. ఆయనకి సెక్స్ సామర్థ్యం ఉందండి, చక్కగా ఉందండి. వైఫ్ దగ్గర 2 రోజులు 3 రోజులు చేసేవాడు ఒక చక్కని అమ్మాయి ఆయనకి లభ్యమైతే ఆ అమ్మాయితో శృంగారం చేసేస్తే రోజుకి 2 సార్లు 3 సార్లు చేస్తా అంటే ఆయన సెక్స్ సామర్థ్యం మామూలుగా ఉందన్నమాట. ఉంటుంది, కొంతమందికి చేయగలుగుతారు, వాళ్ళు తప్పేం లేదు. అది మోరల్గా ఆయన చేసి ఎంత కరెక్ట్ ఎంత వేరే విషయం, పక్క విషయం. కానీ ఆయనకి ఆరోగ్యం బాగుంది, సెక్స్ పరంగా మంచి స్టామినా ఉంది,
ఆయన మనసు పడిన వాళ్ళతో ఆయన చేసినా ఇటువంటి అనారోగ్యం కలగదు, ఏ రకంగా నష్టం కలగదు. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నేను ఒక వేశ్యను కలిశాను. వేశ్యను కలిసిన 3 రోజులకే మూత్రం మంటగా వచ్చింది. వేశ్యతో రాత్రంతా నిద్రపోకుండా పలుసార్లు సెక్స్లో పాల్గొన్నాను. నిద్ర లేకపోవడం వల్ల వేడి చేసిందని అనుకున్నాను. ఆమె పైకి అందంగా ఆరోగ్యంగా కనిపించింది. అందుకని ఆవిడ దగ్గర ఏ వ్యాధులు ఉండవని అనుకున్నాను. మూత్రం మంట తరువాత 2 రోజుల్లో ఒక బీర్జం బాగా వాచిపోయింది. చలి జ్వరం వచ్చింది. ఈ లోపల మూత్రనాళం నుంచి చీము మొదలైంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే సిగ్గుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మందులు ఏం వాడాలో చెబుతారా అంటూ అడుగుతున్నారు. ఆయనకి ఆ వేస్ట్ నుంచి గనేరియా సంక్రమించారండి. గనేరియా అంటే సెగవ్యాధి. ఆ వ్యాధికి లోపలికి వెళ్ళిపోయి వృషణాలు కూడా వాచాయి. అంటే ఎప్పుడు ఆర్కైటిస్ అనేది కై ఉండొచ్చు. దానికి తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు వాడాల్సిన ఒక్క గనేరియా ఒకటి వచ్చిందే కావచ్చు, వేరే షాంక్రాట్స్ రావచ్చు, సిఫిలిస్ రావచ్చు, ఎయిడ్స్ కూడా రావచ్చు. డాక్టర్ దగ్గర కానీ సిగ్గుపడింది కండి, డబ్బుకి చూపించుకొస్తుంది. అంతే సొంత మంచిది కాదు. అని తప్పకుండా డాక్టర్ వెళ్ళాల్సిందే, డాక్టర్ చూపించుకొస్తుంది. మా వరకైతే గనేరియా మొట్టమొదటి దశలో అయితే మాత్రం ఇజిత్రం వేసి 1000 mg ఒక బెడ్ వేసుకుని తగ్గిపోతుంది. ఈయనకి ఆల్రెడీ టెస్టిస్ కూడా వాచింది కనుక కాంప్లికేషన్స్ వస్తాయి. దానివల్ల లేనిపోయిన కాంప్లికేషన్ తప్పకుండా వెళ్ళి డాక్టర్ చూపించే ముందు, లేకపోతే పిల్లలు కూడా పుట్టకుండా పోయే పరిస్థితి ఉంది అని తప్పకుండా డాక్టర్ గారు చూపించుకోవాలి. ఇది వాటి సుఖజీవనం కార్యక్రమం. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.